మీరందరికీ నా దగ్గర ఉన్న ఒంట్లో 9 నెలలు మోసిన పిల్లలు చచ్చిపోయిన పిల్లని ఎలా బతికించామనేది చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. అలాగే ఈ వీడియో నేను పనిచేస్తా, వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ పిల్ల బయటకు వచ్చిన తర్వాత దానికి ఇల్లు ఎలా కట్టామో, నాకు ఏమేమి గాయాలు తగిలినాయి, ఆ పిల్ల ఎలా బతికించామనేది మొత్తం చూడండి జరపకుండా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను వచ్చిన తర్వాత 9 నెలలకి మనిషి ఎలా ఎన్నిద్దో సేమ్ అలాగే నేను రాకముందే 2 నెలల ముందే దీన్ని ఒంటి మీదకే ఆల్రెడీ మగ వంటిని వదిలేరు. అంటే నేను వచ్చి 10 నెలలు అయినా సరే ఇది ఇంకా ఏనో పోతాం ఏంటని చెప్పి ఎప్పుడు ఎన్నిద్దో తెలియక నైట్ పగటాలు చూసుకుంటుంటే కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి తోక పైకెత్తుకొని నుంచోనే ఉంటుంది. మేత వేసిన మేత తినకుండా అలాగే ఉంటుంది. ఏంటబ్బా తోక పైకి ఎత్తుకొని ఉందంటే పిల్ల బయటకి వచ్చేస్తుందేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే నొప్పులు తీసుకోలేక కాలుతో గుంజుకోలేక చాలా ఇబ్బంది పడిందండి నోరులే జీవ. లాస్ట్కి దగ్గరికి వెళ్ళి చూస్తే మామూలుగా తలకే ఉంటుంది కదా, తలకేకి మూతి మాత్రమే బయటకి వెళ్తుంది, మొత్తం అంతా బయట ఎట్లా పోతుంది. మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే నేను ఇక్కడ ఏం జరిగినా ప్రతిదీ మీ వీడియోస్ రూపంలో తీసి మీకు పెడతానని అన్నాను కదా, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఎవరు తప్పుగా కామెంట్స్ కానీ ఎవరు తప్పుగా అనుకోమాకండి. అయితే మూతి మాత్రమే బయటకు ఉంది, నిప్పులు తీయలేక అలాగే ఉంది. గంట పైనుంచి అలాగ ముందైతే నాలుకే కదిపింది పిల్లలు. తర్వాత కదపోయేటప్పటికి పిల్ల చచ్చిపోయింది కడుపులోనని చెప్పి మా నాన్నకు ఫోన్ చేశాను. పిల్ల కడుపులో చచ్చిపోయిందని చెప్పి అనేటప్పటికి మా నాన్న వచ్చాడు. కానీ అది పడుకున్నది ఎందుకు లేచిపోయిందంటే దానికి నేనంటే అలవాటు కానీ మా నాన్న అంటే అలవాటు లేడుగా. మా నాన్న చూసి బెదిరిపోయి లేచిపోయింది. మా నాన్న వచ్చేటప్పటికి అది లేచేటప్పటికి కాళ్ళు తలకే మాత్రమే బయటకు వచ్చినాయి. ఎలాగోటి చచ్చిపోయింది కదా, కాళ్ళు తలకే ఇచ్చుకొని బయటకు లాగేదాం అనుకున్నాము. తీరా సొత్త ఎక్కడో కొంచెం ఊపిరితో బతికే కొంచెం నాలుగు కదిపింది. ఈ లోపల మా నాన్న చూసాడు దగ్గరికి వెళ్ళి. దానికి దగ్గర రానిత్తలా మా నాన్న. నేను వెళ్దామంటేనేమన్నా నేను మీకోసం త్యాగం చేశాను వీడియో తీద్దామని. లాస్ట్కి ఫైనల్గా ఇంకా దానికి బంధం వేసి పిల్ల అయితే బయటికి పెట్టలేకపోతుంది కదా, తొలిసూరు అనమాట. అంటే ఇదే ఫస్ట్ టైం దీన్ని తల్లవడం, ఇదే ఫస్ట్ టైం. అందుకే పిల్ల బయటికి రాకపోవడం వల్ల ఇంక లాస్ట్కి నేనే బయటికి లాగాల్సి వచ్చింది పిల్లని. ఎందుకంటే మా నాన్న నేను ఇద్దరం బలవంతంగా పట్టుకొని మా నాన్న తలకే నేను కాళ్ళు ఇచ్చుకొని బలవంతం లాగడం వల్ల అది నొప్పితో పిల్ల దగ్గర పిల్ల రానిత్తలా. పిల్లని కూడా చూడలేదు, ఎందుకంటే అది కనలేదు కదా. మేము బలవంతంగా లాగడం వల్ల పాలు దగ్గర రానిత్తలేదు. అందుకని మేము పాలు తీసి మేము బాటిల్లో మా నాన్న తీస్తే బలవంతంగా దానికి పిల్లకి పాలు పట్టించాము. ఇప్పుడైతే బయట కుక్కల లోపలికి రాకుండా మిగతా వంటలు దీన్ని కాళ్ళతో తన్నకుండా పిల్లనే. రెండోది ఏమో బయట చలిగాలి దీనికి తగలకుండా లాస్ట్కి చిన్నగా ఒక రూమ్ లాంటి దీనికి అడ్జస్ట్మెంట్ చేద్దామని చెప్పి చుట్టూరు కర్రలపాతి చుట్టూరు కంచె అయితే కడతాకి ఉన్నాను రెడీగా. టైం వచ్చి 5 అవుతుంది. కానీ పిల్ల దగ్గరికి అయితే మటుకు వెళ్ళడంలో చూసావా, పిల్లని నాకేసి దానికి ముద్దులెట్టుకుంటూ ఉంటే తల్లి చూసుకొని పాలిస్తుంది. కానీ అది మేము బలవంతంగా లాగడం వల్ల అది నాకు పుట్టలేదేమో అనుకొని చెప్పి దూరంగానే తిరుగుతుంది. మేము లేకపోతే దాన్ని వెళ్ళిపోయి కరిచేస్తుంది. అందుకని ఒక పక్క నేను పని చేసుకుంటున్నాను, ఒక పక్క దాన్ని చూసుకుంటున్నాను పిల్లని. రెండోది ఏంటంటే చలిగాలు బాగా తగిలింది, పైగా ఇదంతా బొచ్చంతా తడిగా ఉంది. మళ్ళీ ముల్లాగేసి ఊరినే బీసుకుపోద్ది చలిగాలు అని చెప్పి నా దగ్గర ఉన్న ఒక బరకం లాంటి ముక్కని ఒంటి మీదకి అయితే కట్టాను. కానీ తల్లి అయితే నా పిల్లని అనుకుంటుంది కానీ దూరంగా ఉంటుంది. ఇంకోటి దీనికి మాయ అనేది బయటకు వస్తుంది కదా, ఆ మాయ బయటకు ఎప్పుడు వేసిద్ది అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే కొంచెం బయట పెడుతుంది మాయ అనేది. ఆ మాయ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను పనిలో ఉండి ఆ మాయని తీయకుండా బయట ఎగిపోతే మిగతా ఒంటిలు తినేసినా లేకపోతే ఆ ఒంటి తినేసినా ఒంటి అనేది చచ్చిపోతుంది. అది మనందరికి తెలుసు, ఇండియాలో మనందరికి ఆవులు గేదెలు ఉంటాయి కాబట్టి. రెండోది తర్వాత మెల్లిమెల్లిగా అయితే పిల్ల దగ్గరికి వెళ్తాం మొదలెట్టింది. ఇంకా సరేనని చెప్పి ఇంక కరవడలేదని చెప్పి దాన్ని అలా వదిలేసి నా పని అయితే నేను చేసుకుంటా మొదలు పెట్టాను. ఎంత కష్టపడ్డామనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పలేను. దీన్ని ఓ పక్క నేను పని చేసుకుంటా మీకు ఓ పక్క వీడియో తీతా ఉన్నాను. చాలా అంటే చాలా కష్టపడ్డాను. దయచేసి మీరందరూ లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మట్టికి పిల్ల దగ్గరికి వెళ్తాం మొదలెట్టింది తల్లి. ఈ లోపల నేను కంచి కడుతుంటే పనికి నా చేతులు చూడండి ఎలా గాయాలు అడిపోయినాయి చూసారా. ఎందుకంటే కంచి తీగ అంటారు కదా, మన ఇంటికాడ తంబాలు కడతారు, అలాంటి తీగ కట్టాలి దీనికి. ఇప్పటికే కర్రలు పాతి చుట్టూరు తీగ కట్టడం వల్ల చేతులన్నీ అయితే మట్టికి 2 చేతులు డ్యామేజ్ అయిపోయినాయి అబ్బా ఫుల్గా. ఓ పక్క చలిగాలు తిరిగేసింది, ఓ పక్క పైగా వర్షం పైన మొదలవుతుంది మెల్లిమెల్లిగా. ఇంకొక్కడిని అయిపోయానని చెప్పి ఇంక మెల్లిగా అలాగే చేసుకుంటా మొదలెట్టాను. ఎందుకంటే మా నాన్న లాస్ట్కి నా దగ్గర ఎక్కడో మా నాన్న చేసేది వేరే పొలంలో అక్కడి నుంచి వచ్చాడు. మా నాన్న నుండి చేయమంటాం కరెక్ట్ కాదని చెప్పి అలాగే ఒక్కడనే ఉన్నాను. కానీ లాస్ట్ ఫైనల్గా చూసారా కర్రలు కట్టేసి దానికి కంచి కట్టేసి లాస్ట్గా బరకం కూడా కట్టేసాను చలిగాలు తగలకుండా బయట కుక్కలు రాకుండా. తర్వాత ఇప్పటికైనా అయిపోయింది అనుకుంటారేం పని, ఇప్పుడు కూడా అవ్వాలి. నా చేతిలో ఉన్న మొత్తం అన్ని తీగలతో ఆ బరకాన్ని అల్లుకుంటూ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్గా పొద్దుకుపోయేటప్పటికీ ఆ తీగ అనేది నా చేతిలో బలంగా గుచ్చుకుపోయింది. చెయ్యి అయితే ఎంత బరువు అయిపోయిందంటే మీకు తెలియదు. 2 రోజుల వరకు నేను ఈ పని అయిపోయిన తర్వాత 2 రోజుల వరకు కనీసం దాని పాలు తీసి పిల్లకి పట్టించలేదని కూడా గిడ్డు కొత్త కూడా అనుకోవడం చెయ్య, అంత ఇబ్బంది అయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా అది అయిపోయింది. అది అయిపోయిన 5 రోజులకి పిల్ల పాలు తాగుతామని మొదలెట్టింది లేచి.
తల్లి కూడా ఇబ్బంది లేకుండా పిల్ల నాకే పుట్టింది అని చెప్పి అది కూడా గ్రహించింది. అలా అలా మెల్లిగా నడవడం మొదలెట్టింది. చూసారా ఎలా నడుతుందోనా, అలా తల్లితో నడుస్తాం అలా మెల్లిగా అలవాటు చేసి లాస్ట్ ఫైనల్గా పాలు తాగుతా కొంచెం కొంచెం గడ్డి తింటాం మొదలుపెట్టింది. ఈ వీడియో చూశారు కదా, ఎలా కష్టపడ్డాం అది బతికించి చచ్చిపోయిన దాన్ని ఎలా బతికించామని చూశారు. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. కువైట్ ఎడారిలో జరిగే వింతలు, ఇక్కడ పాములు, ఇక్కడ ఉండే ఖర్జూర చెట్లు, ఈ తర్వాత కోయిటోలు తినే తిండి ఏంటి, కోయిటోలు తినే బిర్యానీ ఏంటి, దివానీలు అంటే ఏంటిది, తర్వాత ఇక్కడ పాములు ఎలా ఉంటాయి, ఇక్కడ గొర్రెలు ఎలా ఉంటాయి, కోళ్ళు, బాతులు, నెమ్మళ్ళు ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ నేను రవి లాక్స్ రాయల్ అనే ఛానల్లో రోజు మీకోసం అది ఒక వీడియో పెడతానే ఉంటాను. నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నాకు ఒక లైక్ కొట్టేసి నా కష్టానికి మీరందరూ నన్ను సంతోషంగా చూసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. జై హింద్.